మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనకు ఫంక్షన్ హాల్లో ఐస్ క్రీమ్ చూడగానే తినాలనిపిస్తుంది. మనం ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తే ఐస్ క్రీమ్ సర్వ్ చేసే అతను తన చేతిలో ఒక స్కూప్ ఉంటుంది, ఒక చెంచా లాంటిది. అది లోహంతో తయారు చేయబడి ఉంటుంది. ఆ స్కూప్ని ఐస్ క్రీమ్ తోడుతున్నప్పుడు ఐస్ క్రీమ్ను కప్పులోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దాని పక్కకున్న డిష్లో వాటర్ పెట్టుకుంటాడు. ఆ స్కూప్ని అనేక సార్లు నీళ్ళలో ముంచి మళ్ళీ మనకు ఐస్ క్రీమ్ తోడుతుంటాడు. ఎందుకు స్కూప్ని నీళ్ళలో పెడతాడు అంటే మనం అనుకుంటాం ఐస్ క్రీమ్ దానికి అంటుకొని పోతుంది దాన్ని కడగడానికని. కానీ దానిలో ఉన్న ఫిజిక్స్ ఏంటంటే ఐస్ క్రీము చల్లగా ఉంటుంది. చల్లగా ఉండేసరికి ఏమవుతుంది అంటే ఆ మెటల్కి పట్టుకుంటుంది, అంటే స్కూప్కి పట్టుకుంటుంది. ఈ స్కూప్ మెటల్ది కాబట్టి ఇది చల్లగా ఉండి దానిలో కదలదు. మీరు ఎప్పుడైతే స్కూప్ని నీళ్ళలో పెడతారో ఇది గది ఉష్ణోగ్రత వద్ద ఉండి వేడిగా ఉంటుంది ఐస్ క్రీమ్తో పోల్స్తే. సో ఐస్ క్రీమ్లో స్కూప్ను పెట్టగానే ఐస్ క్రీమ్ అక్కడ త్వరగా కరుగుతుంది, స్కూప్ను సులభంగా కదిలించవచ్చు. ఇది ఎలా అంటే వేడిగా ఉండే ఒక స్టీల్ చాకును తీసుకొని బటర్ను కోయడం లాంటిది. కాబట్టి ఫ్రిక్షన్ను తగ్గించడానికి స్కూప్ను ప్రతిసారి నీళ్ళలో ముంచి ఐస్ క్రీమ్ తీయడానికి ఆ వెయిటర్ ప్రయత్నం చేస్తుంటాడు.